శ్రీగురుభ్యో నమః. హరి ఓం. సదాశివసమారంభం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. శ్రీగురుభ్యో నమః. శ్రీకళ్యాణగుణవహం రిపుహరం దుష్స్వప్నదోషాపహం గంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం రుణాం ఆయుర్వృద్ధితం ఉత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకన్యతాం. తిథివార నక్షత్ర యోగ కరణములు అనే 5 అంగములు కలిగినటువంటి యొక్క పంచాంగాన్ని ప్రతి సంవత్సరం కూడా చైత్రశుద్ధ పాడ్యమి ఉగాది నాదున పంచాంగ శ్రవణం చేసుకుంటూ ఉంటాం. ఈ యొక్క సంవత్సరం పరాభవనామ సంవత్సరం అనే పేరుతోటి ఈ సంవత్సరం పిలువబడుతుంది. ప్రభవ దగ్గర నుంచి 60 సంవత్సరాలు, ప్రభవ విభవ శుక్ల ఇత్యాది 60 సంవత్సరాలు. 60 సంవత్సరాల్లోనూ కూడా ఈ యొక్క పరాభవనామ సంవత్సరం 40వ సంవత్సరం. ఇక కాలగమనానికి వెళితే కలియుగం ప్రారంభమై 5127 సంవత్సరాలు, విక్రమార్క యుగం 2083 సంవత్సరాలు, శంకరాచార్య శకం 2098 సంవత్సరాలు, భారతదేశానికి స్వతంత్రం ఏర్పడి 79 సంవత్సరాలు, ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు ఏర్పడి 12 సంవత్సరాలు జరిగాయి. ఇక ఈ సంవత్సరం పంచాంగానికి వస్తే 9 మంది నాయకులతో పంచాంగ నిర్ణయం జరుగుతూ ఉంటుంది. వాళ్ళని నవనాయకులు అంటారు. అంటే ఒక రకంగా ఈ సంవత్సరానికి ఒక క్యాబినెట్ మినిస్టర్ అన్నమాట వాళ్ళు. మనం ఏ రకంగా అయితే మంత్రివర్గం ఉంటుందో రాజ్యాంగంలో, అలాగే ఆ మంత్రివర్గం ఆయా శాఖలను చూస్తూ ఉంటాయి. ఈ సంవత్సరం ఉగాది గురువారం వచ్చింది కనుక ఏ వారం రోజునైతే ఉగాది ఏర్పడుతుందో ఆ సంవత్సరానికి ఆ దినాధిపతి రాజవుతాడు. ఈ సంవత్సరం గురువారం వచ్చిన కారణం చేత ఈ సంవత్సరానికి రాజు గురుడు. ఇక మంత్రి కుజుడు, సేనాధిపతి, అర్ఘ్యాధిపతి, మేఘాధిపతి ఈ 3 పోస్ట్ పోలియోలు కూడా చంద్రుడు అన్నమాట. సస్యాధిపతి శుక్రుడు, ధాన్యాధిపతి బుధుడు, రసాధిపతి సూర్యుడు. ఈ నవనాయకుల్లోనూ కూడా 7 మంచివాళ్ళు. శుభగ్రహాలు 7 గ్రహాలు శుభగ్రహాలు, 2 గ్రహాలు మాత్రం పాపగ్రహాలు. అంచేత మొత్తం మీద ఈ సంవత్సర ఫలితం అంతా కూడా అధిక శాతంగా అంతా కూడా మంచిగానే ఉంటుంది, శుభ ఫలితాలనే ఇస్తుంది. ఎక్కువ జాతకాలు శుభప్రదమైన జాతకాలే ఈ సంవత్సరం ఉంటాయి. ఇక ఈ సంవత్సరం పశుపాలకుడు అంటే పశువుల్ని కాచేవాడు, పశువుల్ని సంరక్షించేవాడు, పశువుల్ని దొడ్డులో కట్టేవాడు కూడా శ్రీకృష్ణుడు. ఆయన జనరల్గానే శ్రీకృష్ణుడు పశుపాలకుడు. ఆయనే పశుపాలకానికి ఆధిపత్యం వహించడం వల్ల పశువుల పరిస్థితి సంవత్సరం చాలా బాగుంటుంది. పాడి పరిశ్రమ అభివృద్ధిలోకి వస్తుంది, పాల శాతం కూడా పెరుగుతుంది. పంటలకు అనుకూలమైన వర్షాలు కలుగుతాయి ఈ సంవత్సరం. పంటలకు ఏ సందర్భంలో అయితే వర్షం అవుతుందో ఆ సందర్భంలో వర్షాలు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే అధిక వర్షాలు కానీ లేకుంటే అనావృష్టి కానీ లేకుండా సమానమైన వర్షాలు పడడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తెల్లని ధాన్యం బాగా పండుతుంది, అధిక ధరలు కూడా పలుకుతాయి. మే నెల మొదటి వారంలోనే వర్షాలు ప్రారంభమవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ఈ సంవత్సరం గురుమూఢయ శుక్రమూఢములు జూలై 15వ తేదీ నుంచి ఆగస్టు 12వ తేదీ వరకు గురుమూఢమి, అక్టోబర్ 19వ తేదీ నుంచి అక్టోబర్ 29వ తేదీ వరకు శుక్రమూఢమే ఉంది. అంచేత ఈ రోజుల్లో శుభకార్యాలు చేయడానికి నిషిద్ధమైన సమయం అన్నమాట. ఇక ఈ సంవత్సరం సంక్రమణం మళ్ళా జనవరి నెల 15వ తారీఖు నాడే వచ్చింది.
ఎందుకంటే జనవరి 14వ తారీఖు రాత్రి అర్ధరాత్రి దాటిన తర్వాత 2 గంటలు దాటిన తర్వాత సంక్రమణం ప్రవేశింది కనుక సంక్రమణ ఎప్పుడూ కూడా రాత్రి 3వ జాములో ప్రవేశిస్తే మరుసటి రోజు సంక్రమణం చేసుకొని దాని మీద ధర్మశాస్త్రం ఉంది కనుక 14వ తారీఖు భోగి, 15వ తారీఖు మకర సంక్రాంతి ఆచరించవలసి ఉంటుంది. ఇక ఈ సంవత్సరం జూలై 2వ తేదీ నుంచి జూలై 13వ తేదీ వరకు, జూన్ 2వ తేదీ నుంచి జూన్ 13వ తేదీ వరకు కూడా యమునా నదికి పుష్కరాలు ఏర్పడడం జరుగుతోంది. ఈ సంవత్సరం యమునా నది పుష్కరాలు. ఈ యమునా నది పుష్కరాలు చేయడానికి హిమాలయ పర్వతంలో యమునోత్రి దగ్గర యమునా నది ప్రారంభమవుతుంది. అంచేత సానుకూలం ఉన్నవాళ్ళు యమునోత్రికి వెళ్ళి పుష్కరం చేసుకోవచ్చు. ఇక ఆ యమునా నది అక్కడి నుంచి ప్రారంభమయ్యి ఢిల్లీ, ఆగ్రా, నోయిడా, మధుర, బృందావనం ఇవన్నీ ప్రవహిస్తూ ఇక ప్రయాగ్రాజ్ అంటే మన అలహాబాద్ అనుకునే వాళ్ళం పూర్వం ప్రయాగ క్షేత్రం అంటాం, ప్రస్తుత కాలంలో ప్రయాగ్రాజ్, అక్కడ త్రివేణి సంగమం జరుగుతుంది. అంచేత నేను చెప్పిన ఈ ప్రదేశాల్లో ఎక్కడైనా సరే పుష్కర స్నానాలు ఆచరించి పితృదేవులకు పిండ ప్రదానాలు చేయడానికి అనువైన ప్రదేశాలు, ఆ ప్రాంతాల్లో పుష్కరాలు జరగడం నిర్వహించబడడం జరుగుతుంది. అంచేత అక్కడ పుష్కర క్రియలు చేసుకోవాలి. ఈ సంవత్సరం భారతదేశంలో కల్పించే గ్రహణాలంటూ ఏమీ లేవు. మనకి గ్రహణాలు ఏవి కూడా ఈ సంవత్సరం మనకి కనిపించవు. అంటే ఈ యొక్క పరాభవనవ సంవత్సరంలో గ్రహణం అనేది మనకి కనిపించదు. ఎందుకోసం అంటే ఈ సంవత్సరం మొత్తం మీద 3 గ్రహణాలు ఉన్నాయి. 3 గ్రహణాల్లో 2 చంద్రగ్రహణాలు పగటిపూట సంభవిస్తాయి, ఒక సూర్యగ్రహణం రాత్రిపూట సంభవిస్తుంది. అంచేత అవి విదేశాల్లో కనిపిస్తాయి తప్ప మన దేశంలో ఎక్కడా కనిపించవు. అంచేత ఈ సంవత్సరాలు మనకి కనిపించే గ్రహణాలు లేవు. ఈ పరాభవ సంవత్సరానికి రాజు బృహస్పతి అవడం వల్ల 2 రాష్ట్రాల్లోనూ కూడా పరిపాలన ప్రజలకు అనుకూలంగా ఉంటుంది. ప్రజలకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలు అభివృద్ధిని సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పాలకులు ప్రజల మన్ననలు పొందుతారు. కొన్ని గ్రహాల ప్రభావం వల్ల కొందరు రాజకీయ ప్రముఖులు, ఉన్నత అధికారులు, బడా వ్యాపారులు వాళ్ళకి కొంచెం కష్టకాలంగా ఉండి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే కొంతమంది కారాగార వాసానికి కూడా వెళ్ళవలసిన పరిస్థితులు కనిపిస్తున్నాయన్నమాట ఈ సంవత్సరంలో కొందరు ప్రముఖులు. ఇక దొంగతనాలు పెరిగి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కనిపిస్తూ ఉంది. కొన్ని గ్రహస్థితులు అనుకూలంగా లేని కారణం చేత ఉపద్రవాలు పెరుగుతాయి. వ్యాధులు ప్రబలడం, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి, రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశాలు, ప్రజల్లో ఆధ్యాత్మిక ధోరణి పెరుగుతుంది. తిరుపతి, యాదగిరిగుట్ట, శ్రీశైలం, విజయవాడ, అన్నవరం, సింహాచలం, ద్వారకా, తిరుమల, భద్రాచలం వంటి క్షేత్రాలు అభివృద్ధి చెందుతాయి. నిత్యం దైవ ఆరాధన చేయడం వల్ల సమస్త ప్రజానాకానికి కూడా సకల శుభాలు కలుగుతాయి. కలియుగ ప్రత్యక్షదైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షాల వల్ల, శ్రీశైల మల్లికార్జున స్వామి కృపా కటాక్షాల వల్ల, యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి కృపా కటాక్షాల వల్ల యావన్ని మంది ప్రజానీకం కూడా సుఖ శాంతులతోటి ఈ సంవత్సరం అంతా కూడా విరజల్లాలి అని చెప్పి ఈ యొక్క పంచాంగ శ్రవణ సారాంశం. ఇక ఈ సంవత్సరంలో ఎవరెవరికి ఏ రకంగా ఉంటుంది, ఈ రకంగా ఉంటాయి. ఈ సంవత్సరం చాలామంది గ్రహస్థితులు అనుకూలంగా ఉన్నాయి. కానీ కొన్ని రాశుల వారికి కొంచెం ఇబ్బందికర పరిస్థితులు కూడా ఉంటాయి. ఇక ఏమిటంటే ఇబ్బందికర పరిస్థితులు అంటే మనం అనుకోని సంఘటనలు కొన్ని ఎదురవడం, ఆర్థికంగా కొంచెం ఇబ్బంది పడుతూ ఉండడం, ఇలాంటి కొన్ని ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉండడం, ఇలాంటివి ప్రతి వాళ్ళ జాతకంలోనూ సహజంగా జరుగుతూనే ఉంటాయి.
అలా అని చెప్పి దానికి భయపడవలసిన అవసరం లేదు. సర్వదోషాలకి పరిష్కారం భగవన్నామస్మరణ. ప్రతి వాళ్ళు కూడా ఆ యొక్క భగవన్నామస్మరణ ఉదయాన్నే లేచి ఆ యొక్క భగవంతుడి దగ్గర 10 నిమిషాలు కేటాయించి ఆ స్మరణ చేసుకుంటూ ఉంటే ఎటువంటి అరిష్టాలు కూడా ఎవరిని ఏమీ చేయలేవు. ఇదేమిటంటే గ్రహస్థితిని బట్టి ఈ సంవత్సరం ఉన్న అనుకూల ప్రతికూల వాతావరణాలు తెలుసుకుంటే మనం తీసుకునే కొన్ని నిర్ణయాలు ఆలోచించి తీసుకుంటాం కనుక 12 రాశుల వారికి కూడా ఎలా ఉంటుందో చెప్పడం అనేది జరుగుతుంది. ఇక ఈ సంవత్సరం భరణి నక్షత్రానికి, మృగశిర నక్షత్రానికి, పుష్యమి నక్షత్రానికి, పుబ్బా నక్షత్రానికి, హస్తా చిత్తా నక్షత్రాలకు, అనురాధ జ్యేష్ఠ నక్షత్రాలకు, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ధనిష్ట, ఉత్తరాభాద్ర నక్షత్ర వాళ్ళకి కందాయ ఫలంలో 0 ఉన్న కారణం చేత కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక మిగిలిన నక్షత్ర వాళ్ళందరికీ కూడా 0 లేదు కనుక వాళ్ళకి ఇబ్బందులు తక్కువగా ఉంటాయి. ఇక ఈ యొక్క 12 రాసుల వాళ్ళు కూడా ఆదాయ వ్యయాలు కానీ, తర్వాత రాజపూజ్య అవమానాలు కానీ, ఈ సంవత్సరం ఉండే ఫలితాలు కానీ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఎందుకంటే జన్మ నక్షత్రం ఉన్నవాళ్ళు దాన్ని బట్టి చూసుకుంటారు. జన్మ నక్షత్రం లేని వాళ్ళు పేరులో మొదటి అక్షరానికి సంబంధించిన వాటి నక్షత్రాన్ని బట్టి చూసుకుంటూ ఉంటారు కనుక దానికి సంబంధించింది అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం, కృత్తికా నక్షత్రంలో 1వ పాదం మేషరాశికి సంబంధించింది అయి ఉంటుంది. అంచేత మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. ఈ సంవత్సరం మొత్తం చాలా అనుకూలంగా ఉంటుంది మేషరాశి వాళ్ళకి. ఏ పనులు తలపెట్టినా సరే కలిసి వస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకి అనుకూలమైన సమయం. గృహంలో వివాహాది శుభకార్యాలు కలిసి వస్తాయి. గృహ నిర్మాణాలు కూడా కలిసి వస్తాయి. అంటే ఈ సంవత్సరం అంతా కూడా ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అన్ని రకాలుగా కూడా మేషరాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక కృత్తికా నక్షత్రం, రోహిణి నక్షత్రం, మృగశిర నక్షత్రంలో 1, 2 పాదాలు ఇవన్నీ కూడా వృషభ రాశిలోకి వస్తాయి. వృషభ రాశిలోను ఈ యొక్క ఆదాయం 5, వ్యయం 14గా చెప్పబడుతోంది. రాజపూజ్యం 5, అవమానం 4గా తెలియజేయబడుతోంది. ఈ రాశి వారికి ఏకాదశి స్థానంలో శని ఉండడం వల్ల మొదటి 3 మాసాలు కూడా సామాన్యంగా ఉంటుంది. తదుపరి అనుకూలత ఏర్పడుతుంది. స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. స్థిరాస్తులు వృద్ధి అవుతాయి. వీరికి ఈ సంవత్సరం అంతా కూడా కొద్దిగా మంచి, కొద్దిగా ఇబ్బందులతో మిశ్రమమైన ఫలితాలు అయితే తెలియజేయబడుతున్నాయి. ఇక మిథున రాశికి వస్తే మృగశిర నక్షత్రంలో 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం పూర్తిగా, పుబ్బా నక్షత్రంలో 1, 2, 3 పాదాలు మిథున రాశికి సంబంధించినవి ఉన్నాయి. ఇక మిథున రాశికి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7. వీరికి ఈ సంవత్సరం ఫలితాలు కొంచెం సామాన్యంగానే కనిపిస్తున్నాయి. ఎందుకంటే కొన్ని తొందరపాటు నిర్ణయాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఆర్థిక సమస్యలు కూడా అవకాశం కనిపిస్తూ ఉంటుంది. తోటివారి నుంచి వ్యతిరేకత కనిపిస్తూ ఉంటుంది. అసహనం, ఆరోగ్యరీత్యా ఇబ్బందులు కూడా వీరికి అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యుల వల్ల అనుకూల ఫలితాలు కలుగుతాయి. అంచేత వీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండవలసిన సమయంగా సూచించబడుతోంది. ఇక పుబ్బా నక్షత్రం 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 4 పాదాలు, పుష్యమి నక్షత్రం పూర్తిగా, ఆశ్లేష నక్షత్రంలో 1, 2, 3 పాదాలు కర్కాటక రాశికి సంబంధించినవి ఉన్నాయి. ఇక ఈ కర్కాటక రాశికి ఆదాయం 2, వ్యయం 11 గాను, రాజపూజ్యం 4, అవమానం 7 గాను సూచించబడుతోంది. ఈ సంవత్సరం బాగా అనుకూలమైనటువంటి కాలం ఈ కర్కాటక రాశి వాళ్ళకి.
ఇంతకాలం జరిగినటువంటి పరిస్థితులన్నిటికీ కూడా మించినటువంటి అనుకూలమైన కాలంగా చెప్పబడుతోంది ఈ సంవత్సరం. ఏ పనులు తలపెట్టినా సరే వాళ్ళకి ఎదురనేది ఉండదు. అన్ని రకాల వ్యవహారాలు కూడా చాలా అనుకూలంగా ఉంటాయి. విదేశీ ఉద్యోగ వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. ఆర్థికంగా స్థిరత్వం ఏర్పడుతుంది. శుభకార్యాలు కలిసి వస్తాయి. సంఘంలో ప్రత్యేకమైన గుర్తింపు పొందుతారు. ఎక్కడికి వెళ్ళినా సరే మందే పై చేయి అన్నట్టుగా ఈ సంవత్సరం అంతా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక సింహరాశికి వచ్చామంటే ఆశ్లేష 4 పాదాలు కూడా కర్కాటంలో పోతే మఖ, పుబ్బ, ఉత్తరా నక్షత్రంలో 1వ పాదం సింహరాశిలోకి వస్తాయి. ఈ యొక్క సింహరాశిలో ఆదాయం 5 గాను, వ్యయం 5 గాను, రాజపూజ్యం 7, అవమానం 7 గాను ఈ సంవత్సరం కనపడుతోంది. అంటే ఈ రాశి వారికి అనుకూలమైన కాలం అయితే కాదు. ఒడిదూకులు ఎదురవుతాయి. ఆర్థికంగా ఇబ్బందులు, ఆరోగ్యపరంగా సమస్యలు, బంధువులన ఇబ్బందులు ఎదురవుతాయి. విద్యార్థులకు మాత్రం అనుకూలం. దైవారాధన, తీర్థయాత్రలు చేయడం వల్ల కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. జాగ్రత్తలు పాటించి సమయానుకూలంగా వ్యవహరించడం వల్ల ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. వీళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండడం వల్ల అనుకూల ఫలితాలు కలుగుతాయి. ఇక కన్యరాశి ఉత్తరా నక్షత్రంలో 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రం, చిత్తా నక్షత్రంలో 1, 2 పాదాలు ఈ యొక్క కన్యరాశి కింద వస్తాయి. ఈ యొక్క కన్యరాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 3. ఈ సంవత్సరం ఈ రాశి వారికి అనుకూలమైన కాలంగానే చెప్పుకోవాలి. ఆర్థికంగా అభివృద్ధి, ఉద్యోగంలో అనుకూలత, కుటుంబంలో సంతోషం, బంధుమిత్రుల వలన, స్నేహితుల వలన అనుకూలత, వ్యక్తిగతంగా గుర్తింపు, ఉన్నత పదవులు లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గృహాలు, వాహనాలు కూడా కొనడానికి అవకాశాలు అనుకూలంగా ఉన్నాయి. వ్యాపారస్తులకు కలిసి వస్తుంది. సర్వత్రా అనుకూలంగా ఉంటుంది. అందరికీ కూడా ఈ యొక్క కన్యరాశి వారికి అనుకూలమైన ఫలితాలు చూపిస్తుంది. ఇక చిత్తా నక్షత్రంలో 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం, విశాఖ నక్షత్రంలో 1, 2, 3 పాదాలు కూడా తులారాశి. ఈ యొక్క తులారాశి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 3. ఈ రాశి వారికి కూడా ఫలితాలు సామాన్యంగానే ఉంటాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు. శుభకార్యాలు, తీర్థయాత్రలకు, విదేశ ప్రయాణాలకు ఖర్చులు ఎక్కువగా అవుతాయి. కుటుంబంలో స్థిరత్వం, ఆరోగ్యంలో అనుకూలత, వ్యాపారస్తులకు మంచి ఆదాయం లభిస్తుంది. గట్టిగా ప్రయత్నం చేస్తే మీరు అనుకున్నది సాధిస్తారు. అంచేత తీసుకునే నిర్ణయాలు కొంచెం అనుకూలించి తీసుకోవడం వల్ల కలిసి వస్తుంది ఈ సంవత్సరం. ఇక వృశ్చిక రాశి ఒక్క విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం, జ్యేష్ఠ నక్షత్రం, ఇవి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి ఆదాయం 11, వ్యయం 8, రాజపూజ్యం 2, అవమానం 6. ఇక ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఇస్తుంది. ఆర్థిక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇతరుల సహాయంతో పరిష్కారం అవుతాయి. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. ఉద్యోగస్తులకి పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. స్థాన చలనాలు కూడా అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ విదేశాల్లో ఉన్న వారి వలన వీళ్ళకి అనుకూలత ఏర్పడుతుంది. తీసుకునే నిర్ణయాల్లో తొందరపాటు పనికిరాదు. విద్యార్థులకు మాత్రం చాలా అనుకూలమైనటువంటి కాలంగా ఈ సంవత్సరం సూచిస్తుంది.
ఇక ధనుర్రాశి విషయానికి వస్తే మూలా నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రంలో ఒక పాదం ధనుర్రాశి. ఈ యొక్క ధనుర్రాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానం 6. ఈ రాశి వారికి కూడా సామాన్యమైన ఫలితాలే చూపిస్తున్నాయి. ఇతరుల వలన, పై అధికారుల వలన ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. జాయింట్ వ్యాపారాలు కలిసి రావు. ఎవరితో కూడా పార్ట్నర్స్ అనేది వీళ్ళకి పెద్దగా అనుకూలించదు. ఇతరుల వలన వీళ్ళకి ఇబ్బందులు ఏర్పడమే కాకుండా ద్వితీయార్థంలో కొంత అనుకూలత కూడా ఉంటుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఆశించిన ఫలితాలు పొందుతారు. అంచేత వీళ్ళు ప్రతిరోజు కూడా దైవారాధన చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు కలిగి చిరాకుల నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం, ధనిష్ట నక్షత్రంలో 1, 2 పాదాలు మకర రాశిలోకి ఉంటాయి. అంచేత ఈ సంవత్సరం మకర రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 2. ఈ సంవత్సరం మంచి ఫలితాలు పొందుతారు. ఆర్థికంగా స్థిరత్వం ఏర్పడుతుంది. అధిక ఆదాయం కనిపిస్తోంది. ఉన్నత వ్యక్తుల పరిచయాలు, సంఘంలో గుర్తింపు, భూ గుహ స్థిరాస్తులు వృద్ధవుతాయి. వివాహాది శుభకార్యాలు కూడా కలిసి వస్తాయి. అన్ని రంగాల వారికి కూడా అనుకూలమైన సమయం. రాజకీయంగా కూడా మంచి కాలం. అనుకూల నిర్ణయాలతో అనుకున్నది సాధించగలుగుతారు. ఈ సంవత్సరం అంతా కూడా మకర రాశి వారి ఫలితాలు చాలా అనుకూలంగా ఉంటాయి. ఇక ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం పూర్తి, ఉత్తరాభాద్ర 1, 2, 3 పాదాలు కుంభరాశిలోకి వస్తాయి. ఈ యొక్క కుంభరాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 2. ఈ రాశివారు కొంచెం జాగ్రత్తగా ఉండడం ఈ సంవత్సరం ఎంతైనా అవసరం. ఎందుకంటే ఈ సంవత్సరం అనవసరపు తగాదాలు, తోటి వాళ్ళతో విరోధం, సంఘంలో తగినంత గుర్తింపు లేకపోవడం, ఆదాయం నుంచి మెచ్చినటువంటి ఖర్చులు కనపడడం, దూర ప్రయాణాలు చేయడం వల్ల స్వల్పంగా ఆరోగ్య సమస్యలకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తొందరపాటు నిర్ణయాల వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు. దైవారాధన వలన పరిస్థితులు అనుకూలిస్తాయి. సమన్వయం పాటించి జాగ్రత్తగా నడుచుకుంటే ఈ సంవత్సర ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. ఇక పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రాలు మీనరాశి. ఈ యొక్క మీనరాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2. ఈ సంవత్సరం మీరు కూడా ఫలితాలు సామాన్యంగానే ఉంటాయి. ఆర్థిక పరంగా వ్యతిరేకత కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. బంధువుల నుండి వ్యతిరేకత, కుటుంబంలో సమస్యలు, చిరాకులు కలిగిస్తూ ఉంటాయి. రుణ బాధలు కూడా కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. అనుభవజ్ఞుల సలహాలు పాటిస్తే మంచి ఫలితాలు ఇస్తాయి. దైవారాధన వల్ల మనశ్శాంతి పొందుతారు. ఈ రకంగా ఈ సంవత్సరం ఈ యొక్క 12 రాశుల వారి గ్రహస్థితులు, అనుకూల ప్రతికూలాలు దృష్టిలో ఉంచుకొని, ఇది ఆదాయం ఏమనేది మనం చేసే ఖర్చు ఏదైనా సరే వ్యయం కిందే వస్తుంది. వ్యయం అంటే పూర్తిగా లాస్ అనే అర్థం తీసుకోకూడదు. వ్యయం అంటే మంచికి ఖర్చు పెట్టే ఖర్చు కూడా వ్యయం కిందే వస్తుంది. మనం ఒక ఇల్లు కొనుక్కున్నాం. ఇల్లు కొనుక్కుంటే అది వ్యయం కింద లెక్క వస్తుంది. ఎందుకంటే డబ్బులు ఖర్చు అయిపోయాయి. స్థిరాస్తి గృహం ఏర్పడింది కానీ డబ్బులు ఖర్చు అయ్యాయి, అది వ్యయం కింద వస్తుంది. వివాహం చేసాం, వివాహం చేస్తే కొంత ధనం ఖర్చు అవుతుంది, అదే వ్యయం కింద వస్తుంది. ఏదో తీర్థయాత్రలు చేయాలని చెప్పి కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టాం, అది వ్యయం కింద వస్తుంది. అంచేత వ్యయం అంటే పూర్తిగా లాసు అని అనుకోకుండా సక్రమైన ఖర్చులు కూడా వ్యయంలోకి వస్తాయి. ఆదాయాలు వ్యయాలు ఇవన్నీ కూడా మనం తీసుకునే నిర్ణయాలు బట్టి ఉంటాయి. యత్ భావంత మనుష్యానాం తత్తత్ భగవత్ సన్నిధౌ. భగవంతుడి దగ్గర కూర్చుని మన యొక్క భావం ఏదైతే ఉందో
ఆ భావాన్ని భగవంతుడికి తెలియజేయడం వల్ల, భాగవత ధ్యానం చేయడం వల్ల, మనకి ఇష్టమైన దైవాన్ని ఆరాధించడం వల్ల అందరికీ కూడా శుభమైన ఫలితాలు కలుగుతాయి. ఇందులో ఎలాంటి సందేహం కూడా లేదు. అంచేత దైవారాధన చేస్తూ మానసిక ప్రశాంతతను కోరుకుంటూ ఈ సంవత్సరం ప్రజానేకమంతా కూడా సకల సౌభాగ్య సంపద సౌకర్యాలతోనూ కూడా విరజిల్లాలని చెప్పి ఆ యొక్క కలియుగ ప్రత్యక్షదైన వెంకటేశ్వర స్వామి మనస వాచ కర్మణ కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. సర్వే జనా